నీ పిలగాని ముక్కుల తొక్కు ముత్యమంతా లేడు గాని పేరెంట్స్ పేగులు పడిపెట్టేంత కథ చేసిండు. ముచ్చట ఏందంటే యూపీ గోరఖ్పూర్లో 4వ తరగతి చదువుతున్న ఒక పిల్లగాడు హోంవర్క్ చేయలేదని ట్యూషన్ కొడదామా అనుకున్నాడు. ఇక హోంవర్క్ చేయకుండా పోతే ట్యూషన్ టీచర్ కొడుతుంది, ఇంట్లో ట్యూషన్కు పోనంటే మమ్మీ కొడుతుంది. ఎట్లా తప్పించుకుందామా అని ప్లాన్ వేసి ఇంట్లోనే ఓ రూమ్లో దాక్కొని అట్లనే నిద్రపోయిండు పిల్లగాడు. ఇక పిల్లగాని పేరెంట్స్ ఏమో అయ్యో పిల్లగాడు ట్యూషన్ కని పోయి అటే పోయిండు, ఇంకా ఇంటికి రాకపోయాని గావరయ్యారు. ట్యూషన్ కాడికి పోతే మీ వాడు ఇలా రానే లేదని చెప్పి వాళ్ళు చెప్పిరట. ఇక వాళ్ళకి ఇంకింత బుగులు పుచ్చుకున్నది. ఏడన్నా పానీపూరి తిందామని ఆగిండా ఏంది అని చెప్పి గల్లీలు లెంకిరు, దోస్తుల ఇంటికి ఏమైనా పోయిండా అని చెప్పి వాళ్ళ ఇళ్ళలో కూడా లెంకిరట. కానీ ఏడ జాడ దొరకలేదు. మా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసిరు కావచ్చు అనుకొని సీదా పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యారు. ఇక పోలీసు వాళ్ళు కేసును సీరియస్గా తీసుకొని స్నీపర్ డాగ్ తోటి ఇంటికి వచ్చిరు. పిల్లగాంది ఏదన్నా అంగో గింగో ఉంటే ఇయ్యమని చెప్పి ఆయన కుక్కకు వాసన చూపించారు. అంతే ఇక ఒక్కటే నిమిషంలో కుక్క మెట్ల మీద కురికింది. ఆడున్న రూమ్ ముంగట బౌ బౌ అని మొత్తుకున్నది. పిల్లగాని పేరెంట్స్ పోలీసు వాళ్ళకు ఒక్కటే టెన్షన్ అయింది. పోలీసు వాళ్ళు పోయి ఆ రూమ్ గొల్లెం తీస్తే అడిదిక్కు నుంచి గొల్లెం పెట్టినది. సుత్తి అందుకొని దబా దబా తలుపు బలగొట్టిరట. తలుపు తెరిచి చూస్తే అందరు షాకు. పిల్లగాడు మంచిగా కాళ్ళు మలుసుకొని బజ్జున్నాడు. తల్లి చెప్పన పోయి పోరాన్ని ఎత్తుకొని ముద్దాడింది. పోలీసు వాళ్ళు నవ్వుకున్నారు. ఈడెందుకు అన్నవురా నాని అని అడిగితే ట్యూషన్కి పోకుంటే నువ్వు కొడతావని ఈడొచ్చి దాక్కున్నా మమ్మీ, అట్లనే నిద్ర పట్టింది పండుకున్నా అని చెప్పే వరకు ఓరి నీ కడుపులు అంబలి పోయ్యా ఎంత టెన్షన్ పెట్టించినవురా అయ్యా, ఇంకోసారి ఇట్లా చేయొద్దు బిడ్డ అని చెప్పి దగ్గరికి తీసుకున్నారట.